శ్రీ అస్ట్రాలజీ ఈరోజు రాశి ఫలాల్లో తులారాశి వారికి గోచర రీతిగా శుభ అశుభ ఫలితాలు పరిపూర్ణంగా వివరిస్తున్నాను. ఈరోజు మనకు ప్రత్యేకమైన దినం శుక్రవారం దినం. ఈ సూర్య ఉదయం ఈ శుక్రవారం శుభోదయంగా జరుగుతుంది. నక్షత్రం ఆరుద్ర నక్షత్రం. సూర్య ఉదయం తర్వాత ఆరుద్ర, తర్వాత సాయంత్రానికి పునరుస్సు నక్షత్రం ఉంటుంది. అందువల్ల రెండు నక్షత్రాలు శక్తివంతమైనది. కానీ ఆరుద్ర నక్షత్రం అనేది రాహు నక్షత్రంగా ఉండడం వల్ల కొంచెం అలసట, మానసిక ఒత్తిడి, ఇబ్బందులు కలిగించినట్లు ఉంటుంది. తర్వాత తుది తీర్పు సాయంత్రం లోపల మీకు మంచి శుభవార్తలు మీరు అందుకునే అవకాశం మీకు కలుగుతుంది. అందువల్ల తులారాశి వారికి గ్రహాలలో ఒక వరుస కాలంలో అంటే 6, 7, 8, 9, 10 స్థానాలకి గ్రహాలు సంచారం చేస్తూ ఉండడం వల్ల సరి సమానమైన అంటే లాభం నష్టం రెండూ ఏకదాటిగా ఉంటుంది. అందువల్ల కొన్ని నక్షత్రాల్లో చిత్తా నక్షత్రం వారికి 3-4 పాదాలు వాళ్ళకి చాలా ఇబ్బందికరంగా, మానసిక ఒత్తిడిగా, వాళ్ళు ఆ నక్షత్రం అధిపతి కుజుడుగా ఉండడం వల్ల కొన్ని కార్యక్రమాలని వాళ్ళు వేగంగా పనులు చేసుకోలేక ఇబ్బందులు పడుతుంటారు. అలాగే స్వాతి నక్షత్రం వీళ్ళకి ఈ దీర్ఘకాలికంగా కొన్ని సమస్యలు ఉండింటాయి. కోర్టు కేసులు కానీ, వివాహ విషయంలో కానీ, ఉద్యోగ ప్రయత్నంలో కానీ అనేక ఆర్థిక వ్యవస్థని మార్పు చెందబోతున్నారు. వీళ్ళకి సంతోష గడియలు ప్రారంభమవుతాయి. 4 పాదాలు స్వాతి నక్షత్రంలో రు, రే, రో, త ఈ 4 పాదాలు కలిగిన వారికి అదృష్ట యోగం. అలాగే విశాఖ నక్షత్రం టీ, తూ, తే ఈ 3 పాదాల్లో కలిగిన వారు తులారాశి వాళ్ళు. వీళ్ళు చాలా చిక్కుముడుల్లో ఇబ్బందుల్లో పడ్డారు, మానసిక ఒత్తిడితో ఉన్నారు, కుటుంబంలో కలతలు కలుగుతున్నట్లు కనబడుతుంది. బయట వ్యక్తులైతే చాలా ఇబ్బందికరం చేసినట్లు కనబడతారు. వీళ్ళు ముక్కుసూటితో వెళ్తారు, ఎవరినైనా ఎదుర్కోగలుగుతారు. కానీ సమస్యలని, బాధల్ని దిగమింగుకొని ముందుకు పోయే అవకాశం ఉంటుంది. అందువల్ల ఈ 9 పాదాల్లో ఈ తులారాశికి ఈరోజు చాలా వరకు కొన్ని నక్షత్రాల యొక్క బలం ద్వారా మంచి జరిగే అవకాశం ఉంటుంది. అందువల్ల మీరు మీ జీవితంలో ఎదగడానికి సహకారం ఈ కొద్ది రోజుల్లోనే మీకు అన్ని రకాల విముక్తి పొందబోతున్నారు. బాధ, మానసిక ఒత్తిడి, ఆరోగ్యం, సంపద విషయాలు, వ్యాపార విషయాల్లో దిగ్విజయంలోకి అడుగు పెడుతున్న సమయం ఆసన్నమైనది. తొందరగా 1 సంవత్సర కాలంలో చాలా ఇబ్బందులు, మానసిక ఒత్తిళ్ళు పడుతూ ఆరోగ్య రీతిగా చాలా వరకు ధన సంపాదనని సగానికి సగం ఖర్చు పెట్టేయడం అనేది కొద్ది మందికి జరిగి ఉంటుంది. అలాగే ధన సంపాదన ఉన్నా దాన్ని ఏదో ఒక రూపంలో పోగొట్టుకున్న వాళ్ళు సగం మంది ఉంటారు. ఎందుకంటే ఒక మాయా లోకంలో ధనం అనేది శుక్రుడు ఆధిపత్యంలో కొద్దిగా చేరినప్పుడే పొదుపుగా డబ్బులు పెట్టుకోవాలి. అది మ్యూచువల్ ఫండ్స్లో పెట్టుకోవాలో లేదా ఆభరణాలు తీసి బ్యాంకు ద్వారా పెట్టుకోవడమో అలాంటిది ఉండాలి. ఎక్కువగా కొద్దిమందికి ధన సంపాదన బాగా చేరుతూ వస్తుంటుంది. అలాంటి వాళ్ళు ఆ సంపదని ఎదుటి వాళ్ళకి ఇవ్వడం, తర్వాత వీళ్ళకే ఇబ్బందులు వచ్చినప్పుడు ఆ సహాయ సహకారాలు కూడా అందలేక ఇబ్బందులు పడుతుంటారండి. ఇది గ్రహాల తీరు ఇది. అందువల్ల మనసు ఒప్పుకోదు, ఇవ్వకుండా ఉంటాం. ఆ ధనాన్ని మన ఇంట్లో నుంచి ఎవరికి ఇవ్వకూడదు అనే భావం కలిగినప్పుడు అది మంచి రోజు మంచి గ్రహాలతో ఉంటుంది. అలాగే చెడ్డకాలం ఉన్నప్పుడు అలాగే ఎందుకులే అనుకొని ఇచ్చేయడం వల్ల ఇబ్బందులు ఉంటాయి. అందువల్ల చాలా జాగ్రత్తగా కూడా ఉంటాం. రాహు సంచారం ప్రభావం వలన ఎన్నో విషయాల్లో సంబంధాలు, ఇబ్బందులు, కుటుంబ వాతావరణం మెరుగుపడుతుంది. అనేక విషయాల్లో పరస్పరంగా గొడవలతో ఇబ్బందులు పడుతున్న వారు కూడా కలుసుకోవడానికి అవకాశాలు ఉంటాయి. అలాగే రాబోయే రోజు ఈ రోజు నుంచి ప్రారంభమవుతున్న శుభకార్య పరంపర, గృహానికి సంబంధించిన కళ్యాణాది శుభకార్య నిర్వహణ జరుగుతుంది. బంధుమిత్రులు
కరతధ్వనులతో మధ్య ఉత్సాహ వాతావరణం ఏర్పడబోతుందంట. చూసారా ఎంత సంతోషం. అందువల్ల మనం కూడా చాలా విషయాల్లో అడుగులు వేయాలి. ఇంకా రాబోయే రోజుల్లో కొత్త ఉత్సాహం, అంటే గ్రహాల సహకారం వచ్చినప్పుడే మనిషి యొక్క ప్రభావాలు కూడా కలిసి వచ్చినట్లు ఉంటుంది. అందువల్ల ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం. కొంతమేరకు అసౌకర్యంగా ఉండడం మిమ్మల్ని ఇబ్బంది పెట్టినట్లు కనబడుతుందంట. ఉద్యోగం, వృత్తి విషయాల్లో ముందంజనతో మీకు అనుకూలంగా ఉంటుంది. సమాజంలో గౌరవం, అధికారం మీకు కలగబోతుంది. ఈరోజు ఉన్న ఈ 2 నక్షత్రాల కలయిక వల్ల ఖచ్చితంగా మనకు మంచి రోజులు అనేది ప్రారంభమవుతుందని ఖచ్చితంగా వివరిస్తున్నాము. అందువల్ల తులారాశి వారికి ప్రత్యేకత ఏమంటే మంచి ఆలోచనతో కలిగి ఉండాలి. మీ చేసే విషయాల్లో పరిజ్ఞానంతో ఉపయోగించి సమస్యలను సులభంగా పరిగణించుకోవాలి. విశ్వసనీయంగా కళ్యాణాన్ని, తర్వాత సంపదని దృష్టి సారించి పనులను వాయిదా వేయకుండా చేసుకోవాలి. అలాగే ప్రేమగా ఉన్నవాళ్ళు, ఇబ్బందులు కలిగించిన వారు, దూరంగా ఉండి బాధలు పడుతున్న వారు త్వరగా మీరు ఈరోజు కలుసుకునే అవకాశం ఉంటుంది. చంద్రగ్రహం 9వ స్థానంలో సంచారం చేయడం వల్ల ప్రేమకు బలం పొందడం జరగబోతుంది. అందువల్ల చాలా మంచి స్థాయిలోకి మీ ప్రేమ వెళ్ళడం కూడా, నిజాయితీ ప్రేమ బయటపడడం వల్ల విజయం పొందే అవకాశం ఉంటుంది. అలాగే వ్యాపారస్తులు చాలా రోజులుగా చాలా బాధల్లో ఉండి మానసిక ఒత్తిడిలో ఉన్నవారు చాలా వరకు అధిక శాత సంపద రాకుండా ఇబ్బందులు పెట్టినాయి. ఇంకా